అసలు 'వార్ 2' ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు నేనైతే. అసలు మ్యాటర్ ఏమిటంటే ఈరోజు 'వార్ 2' సినిమా రిలీజ్ అయింది మాయ. అసలు ఎలా ఉందంటే నాకైతే గ్రాఫిక్స్ దొబ్బేసింది మాయ. ఎందుకంటే పిచ్చి గ్రాఫిక్స్ చేసేసాడు. ఎందుకంటే 'వార్ 1'లో ఉన్న సీన్సే తీసేసి ఇక్కడ పెట్టాడేమో అనిపించింది డైరెక్టర్ మాత్రం. పిచ్చెక్కిపోయింది నాకైతే. పిచ్చి కోపం వస్తుంది. ఎందుకంటే అసలు 'వార్ 2'కి 'వార్ 1'కి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా సీక్వెన్స్ ఉందా? అసలు 'వార్ 2'లో సీక్వెన్స్ ఉందా అని అడుగుతున్నా డైరెక్టర్‌ని నేను. ఎందుకంటే అస్సలు మన ఎంత అంటే అంత ఎన్టీఆర్ అన్న పర్ఫార్మెన్స్ చేసేసాడు. 'హృతిక్ రోషన్' చేసేసారు. చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళైతే. స్టోరీ నరేషన్ చాలా బాగుంది. ఓకే. కానీ సీక్వెన్సెస్ అనేది సెట్ కాలేదు. మధ్య మధ్యలో సీక్వెన్సెస్ కట్ అయిపోతున్నాయి. మధ్య మధ్యలో సీన్స్ అన్నీ కట్ అయిపోతున్నాయి. అసలు ఒక్క సీన్‌కి ఒక సీన్‌కి సంబంధం ఉందా అనే టైంలోనే మళ్ళొక సీన్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే టోటల్లీ మిస్టేక్ ఎక్కడంటే ఇక్కడ వీఎఫ్ఎక్స్ మొత్తం దెబ్బతిన్నది. ఏదో లెంగ్తీ వీఎఫ్ఎక్స్ లెక్క తీశారు. అంటే ఇప్పుడు ట్రైన్ జంప్ ఉంది ఆ సీన్. అది వీఎఫ్ఎక్స్ ఎట్లుందంటే చూస్తే ఏమంటారు న్యాచురల్‌గా లేదది. అంటే ఏదో జంప్ చేసినట్టు ఒక స్పైడర్ మ్యాన్ జంప్ చేస్తాడు కదా! అట్లా చేసినట్టు అది నార్మల్‌గా ఉంది. సో, ఇంకా బోట్ సీన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని. బోట్ సీన్స్ ఎలా ఉన్నాయంటే దాదాపుగా ఆ బోట్ సీన్స్ స్లోలీ నడుస్తున్నాయి. అవి స్లోగా పోతున్నాయి. వీఎఫ్ఎక్స్ కూడా చాలా స్లోగా నడిచిందక్కడ. అస్సలు నచ్చలేదు అక్కడైతే. స్టోరీ చాలా బాగుంది. మెయిన్ రోల్ మీద నడుస్తాయి. వీళ్ళిద్దరి మీద ఫైట్ జరుగుతుంది. అది నిజమే. వీళ్ళిద్దరు ఫైట్ చేసుకున్న సీక్వెన్స్ అతను చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎందుకు ఫైట్ చేయాల్సుకుని వచ్చిందో వీళ్ళనేది అది ఖచ్చితంగా మీరైతే థియేటర్‌లో చూడాలి. ఎందుకంటే మనం రివీల్ చేస్తే బాగుండదు కాబట్టి. ఖచ్చితంగా చెప్తున్నాను. స్లో మీద నడిచింది. ఫస్ట్ హాఫ్ ఎలా అయితే నడిసిందో సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంటుంది అనుకునే లోపు తీసి పడేసాడు దాన్ని. అసలు వీఎఫ్ఎక్స్‌నే చంపేసాడక్కడ. నచ్చలేదు నాకైతే అసలు వీఎఫ్ఎక్స్ అస్సలు నచ్చలేదు. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంటా హమ్మయ్య! అసలు ఎలా అనిపించిందంటే ఏదో స్లోగా రన్ అవుతుంది. వెనక నుంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనిపించింది. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకానొక టైంలో చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మన 'హృతిక్ రోషన్' మరియు 'ఎన్టీఆర్' సీన్స్ ఉన్నాయి గదా! అక్కడ చాలా అద్భుతంగున్నాయి. సో, డాన్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. ఇద్దరు గూడా సమానంగా చేశారు. డాన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. హీరోయిన్ గురించి ఆలోచిస్తే ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ సీన్స్ కట్ చేస్తేనే ఫ్యామిలీ వెళ్లి చూడొచ్చు గానీ, టోటల్లీ ఫ్యామిలీ వెళ్లి చూసే సినిమా అయితే కాదు. నిజం చెప్తున్నా. ఎందుకంటే హీరోయిన్ సీన్స్ ఉన్నాయి గదా! అది చాలా కొంచెం ఎట్లా అంటే అమ్మ బంగారు తల్లి అనే సీన్స్ ఉంటాయి గదా! అలా ఉన్నాయి. నాకసలు నచ్చలేదది. ఎందుకంటే బ్యాడ్ అనిపించింది. నాకు ఒక అబ్బాయి అని చెప్తున్నాను నేను. నాకే ఎలా అనిపించిందంటే వల్గర్‌గా అనిపించింది. అంటే అంత సెన్సార్ బోర్డ్ ఏం చేస్తుందో అర్థం కాలేదు. అంత చిన్న చిన్న బట్టలే మరి దారుణంగా చేసేసారు. ఎందుకంటే మరి అంత ఉండకుండా అంత హెవీ అంటే హెవీ లోడెడ్ హీట్‌గా ఉండకుండా నార్మల్‌గా ఉంటే బాగుంటుందేమో హీరోయిన్ అనిపించింది నాకైతే. టోటల్లీ అక్కడ రాంగ్. తీసేసారు నాకైతే. అక్కడ మస్తు ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి కూడా చాలా నర్వస్‌గా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే ఆ సీన్ చూస్తుంటే నాకే చెత్త చెదారం అనిపించింది. ఏందిరా ఈ సాంగ్ ఏంది? సీన్ ఏంది? అసలు ఏ సినిమాకి వచ్చాము? మేము ఏ సినిమా చూస్తున్నాం? ఒక ఎన్టీఆర్ అన్న సినిమాలో ఈ సీన్స్ ఉంటాయా? అనిపించే లోపు ఈ మొత్తం తీసేసారు. ఖచ్చితంగా చెప్తున్నాను ఈ సినిమాకైతే నేను రేటింగ్ ఎంత ఇస్తానంటే దాదాపుగా 5కి 2.5 అంతే. దానికి మించితే ఏయలేను. ఎందుకంటే 'హృతిక్ రోషన్', 'ఎన్టీఆర్' అన్న ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కానీ, స్టోరీ నరేటివ్ కానీ, బీజీఎం కానీ, వీఎఫ్ఎక్స్ కానీ ఏం పని చేయలేకపోయాయి. ఖచ్చితంగా చెప్తున్నా సినిమా హిట్ కావాలంటే 'హృతిక్ రోషన్' ఫ్యాన్స్, 'ఎన్టీఆర్' అన్న ఫ్యాన్స్ వెళ్లి చూస్తేనే హిట్ అవుతుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లి చూడాల్సిన అంత లేదు అనిపించింది నాకైతే. ఖచ్చితంగా ఫస్ట్ టైమ్ ఎవరైనా మీరు నా ఛానల్ చూసినట్లయితే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి ఈ రివ్యూని ప్లీజ్ మామ.